ఒక ఆర్టికల్ చదివి ఎలా చెప్పాలి? ఇప్పుడు లవ్ టిప్స్ గురించి అనుకుందాం. ఒక విషయంలాగా చెప్పాలి. ఎట్లా అంటే మనం ఇప్పుడు సినిమాకి పోయినాం. సినిమాకి పోతే ఏమైంది? మన పర్స్ కొట్టేసిండు. లేకపోతే మనం సినిమాకి పోయినాం. సంతోషంగా పోయినాం. ఇయాల పోవాలి పోవాలి అందరం పోతాం కదా హ్యాపీగా. మేము సినిమాకి పోయినాం అని చెప్పుకోండి. ఆ టికెట్ దొరకదు. మళ్ళీ నేను వట్టిగా వచ్చిన టికెట్ దొరకక చాలా బాధ అనిపించింది అని చెప్తాం కదా అట్లా. సినిమాకి పోయినాం బాగా వర్షం పడ్డది ఆడ అని ఇట్లా చెప్తాం కదా. సినిమాకి పోయినాము ఆ రోజు బంద్ అని చెప్తాం. సినిమాకి పోయి వస్తాను ఆడిపోతా ఈ సినిమా కనపడ్డది. వానికి ఈ సినిమాకి పోతున్నాం అని లాభాన్ని చెప్తాం. చూసినావా ఎట్లుంటాయి ఇప్పుడు మనం ఒక ప్రయాణం పోతే ఒకసారి టీసీ పట్టుకోవచ్చు. ఒక నష్టాలైతాయి, లాభాలైతాయి. అనుకోకుండా బెనిఫిట్ వస్తుంది, నష్టపడతాం. దొంగలు పడతారు, దొంగతనాలు జరుగుతాయి, పైసలు కూడా పడుకుంటాం. ఫ్రెండ్గా సంతోషంగా కలుగుతాం, మస్తు ఎంజాయ్ చేసినాం అని చెప్తాం. స్టెప్ బై స్టెప్ ఒకటి మంచిగా ఉంటుంది, ఒకటి సంతోషం, ఒకటి బాధ, ఒకటి భయము, ఒకటి అర్థం కాకపోవడము, ఒకటి నర్వస్ కావడం, ఒకటి అవమానపడడం, మళ్ళీ ఒకటి నవ్వడం, నవ్వుల పాలు కావడం ఇట్లా అన్ని ట్విస్టులు ఉంటాయి కదా. ఇట్లా చెప్పాలంట. అంతేగాని ఆర్టికల్ అది ఒకేలాగా చెప్తే చూడరు జనం. ఇలా చెప్తూ ఉండాలన్నమాట. మీరు మార్ఫింగ్ చేసింది ఇలా చెప్పాలి. సినిమాలో మ్యూజిక్ వస్తుంది చూసినావా? సినిమా డడన్ డడన్ అని మ్యూజిక్ వస్తుంది. అట్లా వస్తా అంటే మనకు టెన్షన్ పడుతుంది, ఎక్స్టెన్షన్. మ్యూజిక్ లేకుండా ఏ సినిమా అయినా ఉంటుందా? చెప్పే అది ఎంటర్టైన్మెంట్ అనమాట, ఉద్వేగం. అట్లనే చెప్పడంలో కూడా మీరు ఏ క్షణం క్షణం భయం భయం అన్నట్టు ఇప్పుడు సస్పెన్స్ సినిమాలు ఉంటాయి కదా, దయ్యాల సినిమాలు, సస్పెన్స్ సినిమాలు. నెక్స్ట్ ఏమైందో తెలియదు, మనం కొత్త ఊరికి పోయినాం, నెక్స్ట్ ఏమైందో తెలియదు కదా. ఒకసారి నష్టపోవచ్చు, లాభం అవ్వచ్చు, ఓ ప్రమాదం కావచ్చు, రైలు కింద పడవచ్చు, మనం బండి మీద పోతుంటే మన రూ. 1,00,000 తిరగచ్చు, సంతోషపడవచ్చు, టికెట్ పట్టుకోవచ్చు, టికెట్ బోడగొట్టుకోవచ్చు, పైసలు బోడగొట్టుకోవచ్చు. ఇట్లా ఎన్నో భయము, సంతోషము, నవ్వులు అన్నీ తెలియకుండా జరుగుతుంటాయి కదా సస్పెన్స్ సినిమాల్లాగా. అట్లుండాలంట కంటెంట్. అంతేగాని ఒకేలాగా ఉండకూడదు. తెలిసిన ఊరికి పోతే 100 సార్లు పోయిన ఊరికి మళ్ళీ పోతే ఏముంటది? అట్లా చెప్పకూడదు వీడియో.